ఆడపిల్ల జీవితం ఎలా ఉంటుందో తెలుసా? అన్న లేదంటే తమ్ముడు స్కూల్కి వెళ్ళి ఇంటికి వచ్చాక దర్జాగా కూర్చొని సాయంత్రం స్నాక్స్ తినాలి. అదే స్కూల్ నుండి ఇంటికి వచ్చిన అక్క లేదంటే చెల్లెలు తిన్న అంట్లన్నీ కడిగి ఇంట్లో అన్ని పనులు చేస్తూ ఇంటికి వచ్చిన తమ్ముడికి లేదా అన్నయ్యకు తాగడానికి నీరు అందించే నుండి అన్నం పెట్టే దగ్గర వరకు అన్నీ చూసుకోవాలి కదా. ఆడపిల్లకు పెళ్ళైన తర్వాత కూడా అన్ని పనులు తానే చేసుకోవాలి. దాహం వేస్తే నీరు అందించాలి, ఆకలిస్తే ప్లేట్లో అన్నం పెట్టి అందించాలి. కడగడం సంగతి పక్కన పెట్టు, కనీసం తిన్న కంచం కూడా తీయడు ఈ మగాడు. కాఫీ పెట్టుకోవడం రాదంటాడు, అన్నం రైస్ కుక్కర్లో పెట్టడం రాదంటాడు, వాషింగ్ మిషన్లో బట్టలు వేయడం రాదంటాడు, ఇల్లు శుభ్రం చేస్తుంటే వచ్చి హెల్ప్ చేయడు. నెలసరి ఉన్నప్పుడు కూడా ఆడపిల్లకు సుఖం అనేదే దొరకదు పాపం. ఇలా చెప్పుకుంటూ పోతే ఇలాంటివి ఎన్నో కష్టాలు ఆడపిల్ల జీవితంలో ఉంటాయి. నెలసరి ఉన్న ఆడవాళ్ళకి కొన్ని నిబంధనలు ఉంటాయి, కానీ మూఢనమ్మకాలుగా ఉన్న అబ్బాయిల ప్రవర్తన అందుకు వేరుగా ఉంటుంది. గుడికి వెళ్ళకూడదంటాడు, మరికొందరు ఇంట్లోకి రానివ్వరు, మరికొందరు అన్నం కూడా వండనివ్వరు, మరికొందరు ఇంటి బయటే పడుకున్న శ్రీమూర్తులు ఎంతో మంది ఉన్నారు అని అంటాడు. అదే ఆడపిల్ల ఉద్యోగం చేస్తే ఉదయం లేచిన